ఫ్రెండ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఈ ఏడాదిలో ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకు ₹1,00,000 శాలరీతో పాటు ఉండటానికి సంబంధించి అకామిడేషన్ కూడా వాళ్లే ఇస్తున్నారు. అండ్ వేకెన్సీస్ కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి గనక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్లకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క CAPFస్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లలో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ టైప్ పోస్టులైనటువంటి అసిస్టెంట్ కమాండెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th మార్చ్. ఈ యొక్క డేట్ లోపైతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 349 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వివిధ ఫోర్సెస్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. BSFకి సంబంధించి అంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్లలో 148, అలాగే CRPFకి సంబంధించి 106. ఈ విధంగా ప్రతి ఫోర్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి జాబ్స్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చన్నమాట. సో మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్గా కింద కామెంట్లో అయితే రాయండి, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అని చెప్పేసి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్షన్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్లకి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్లకి మన హైదరాబాద్లోనే, మీకు మన సొంత రాష్ట్రాల్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కైతే మీకు సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 ఆగస్టు 2026 కల్లా మీకు మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్లైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్లైతే 28 ఇయర్స్, SC/ST వాళ్లైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏ స్టేట్ వాళ్లైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్లోనైతే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు. అమ్మాయిలందరికీ, అలాగే SC/ST అబ్బాయిలకి ఫీజు లేదు. మిగతా వాళ్లు మాత్రమే ₹200 ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మర్చిపోకుండా కింద కామెంట్లో లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. 12th మార్చిలోపు ఈ వేకెన్సీస్కి మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ సో జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఈ యొక్క CAPFస్కి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఏదైతే సంస్థలున్నాయో వాటిల్లో మనకి అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ పొజిషన్స్ అనేది ఇవ్వడమైతే జరుగుతుంది. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చన్నమాట ఈ వేకెన్సీస్కి గనక సెలెక్ట్ అయినట్లయితే. అయితే ఒక జాబ్స్కి మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మనకి మార్నింగ్ సెషన్లో ఉంటుంది, మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు. పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేశారు.
19th జులై అంటే మనకి వాళ్ల నుంచే ప్లాన్ చేసుకోవచ్చన్నమాట ఎలా క్రాక్ చేయాలి అనేది ఎగ్జామ్ అనేది. సో 19th జులైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. పేపర్ 1లో వచ్చేసి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 250 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేసి ఏంటంటే జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీకేంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా అబ్బాయిలకైతే మీకు 100 మీటర్స్ రేస్ ఉంటుంది. అది 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలైతే 18 సెకండ్స్లో. అండ్ 800 మీటర్స్ రేస్ ఉంటుంది. అబ్బాయిలైతే 3 minutes 45 సెకండ్స్లో, అమ్మాయిలైతే 4 minutes 45 సెకండ్స్లో. లాంగ్ జంప్ ఉంటుంది. అది అబ్బాయిలైతే 3.5 మీటర్స్ వరకు లాంగ్ జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయిలకి 3 మీటర్స్ వరకు 3 ఛాన్సెస్ ఇస్తారు. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kg ఉంటుంది ఆ షార్ట్ పుట్ అనేది. సో దాన్ని అబ్బాయిలకి మాత్రమే ఉంటుంది, ఇది అమ్మాయిలకి లేదు. 4.5 మీటర్స్ వరకు విసరాలి. 3 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీని తర్వాత మీకు జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో 15th పేజీలో అయితే ఉంది. సో మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ సిలబస్ అనేది నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. అలాగే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకిక్కడ నోటిఫికేషన్లోనే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి అబ్బాయిలైతే హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అమ్మాయిలైతే 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి అబ్బాయిలకి మాత్రమే 81 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. వెయిట్ మినిమం అబ్బాయిలు 50 kg ఉండాలి, అమ్మాయిలైతే 46 kg ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్, హైట్, మనకి కంటి చూపుకి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలి, నియర్ విజన్ ఎంత ఉండాలి, అండ్ మీకు ఏమేం టెస్ట్లని ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది ఆఫీసర్ లెవెల్ కెరియర్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయితే మీ కుటుంబం గర్వపడే స్థాయికి మీరు వెళ్తారు. 1 lakh రూపీస్ వరకు శాలరీ, గవర్నమెంట్ పవర్, రెస్పెక్ట్, సెక్యూర్ ఫ్యూచర్. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మార్చ్ 12 లోపు తప్పకుండా అప్లై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద కామెంట్లో AC 2026 అని టైప్ చేయండి. మీరు ఎక్కువగా కామెంట్ చేస్తే నేను వెంటనే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో తీస్తాను. ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఒక ఆఫీసర్ కెరియర్ స్టార్ట్ అవ్వచ్చు. మరిన్ని జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.